రోల్స్ రాయ్స్ కార్స్ ప్రపంచంలోనే కార్స్లో లగ్జరీకి గ్లోబల్ సింబల్. ఆ కార్ బానెట్ మీద ఉండే మస్కెట్ ఫ్లయింగ్ లేడీ కార్కే పెద్ద అసెట్. దానికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఫ్లయింగ్ లేడీని హైదరాబాద్ నిజాం వల్గర్గా ఉందని చెప్పి తిట్టి మార్చమన్నారు. రోల్స్ రాయ్స్ వారు వెంటనే మార్చేశారు. అసలు ఎందుకు తిట్టాడు? అంత పెద్ద రోల్స్ రాయ్స్ తన సింబల్ని అంత ఈజీగా ఎలా మార్చేసింది? ఆ ప్లేస్లో ఏ సింబల్ పెట్టారు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. 1930లో నిజాం తన కుమారుడు ప్రిన్స్ అజంజా పెళ్లి కోసం వరల్డ్ లీడర్స్, కింగ్స్, క్వీన్స్ని పిలిచారు. విఐపీస్కి బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి అనుకున్నారు. సో వెంటనే ఒకటి కాదు, రెండు కాదు, 50 రోల్స్ రాయ్స్ కార్స్ని ఆర్డర్ చేశారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ, అదే ఫ్లయింగ్ లేడీ రోల్స్ రాయ్స్ బోనెట్ మీద ఉంటుంది. చాలా మందికి ఈ సింబల్ ఒక పెద్ద క్రేజ్. కానీ నిజాంకి ఇది నచ్చలేదు. సరిగా బట్టలు కూడా లేని ఒక అమ్మాయి బొమ్మని ఇలా కార్ మీద పెట్టుకుని ఎలా తిరుగుతాం? ఇది వల్గర్గా ఉంటుంది అని వెంటనే దాన్ని తీసేయమని చెప్పారు. దాని ప్లేస్లో తన స్టైల్లో కస్టమైజ్ చేయించారు. కొన్ని ఇయర్స్ ముందు నిజాం చిన్న కొడుకు ప్రిన్స్ మొఅజ్జమ్ షా వరల్డ్ టూర్కి వెళ్ళాడు. అందులో అతనికి బాగా మెమరబుల్ ఆస్ట్రేలియా టూర్. అక్కడ కంగారు హంటింగ్కి వెళ్ళారు. నిజాం వాళ్ళ ఫ్యామిలీకి ఈ వరల్డ్ టూర్ ఒక ప్రౌడ్ మూమెంట్లా ఉంది. సో వెంటనే నిజాం ఆ ఫ్లయింగ్ లేడీకి బదులు కంగారుని సింబల్గా పెడితే నా కొడుకు యొక్క వరల్డ్ టూర్ ప్రపంచం గుర్తు చేసుకుంటుంది అనుకున్నాడు. రోల్స్ రాయ్స్ వాళ్ళకి 50 కార్స్ ఒకేసారి ఆర్డర్ వచ్చేసరికి తన ఇలైట్ కస్టమర్ నిజాం కోసం కంగారు సింబల్తో కస్టమైజ్డ్ కార్స్ తయారు చేసి పంపించేశారు. ఇలా నిజాం తన డబ్బును వేస్ట్ చేయకుండా తన ఐడెంటిటీగా కస్టమైజ్ చేయించుకున్నాడు. సో అది కంగారు స్టోరీ. ఒకవేళ మీరు కస్టమైజ్ చేయించుకుంటే ఏ సింబల్తో కస్టమైజ్ చేయించుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.